హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. అందరికీ ముందుగా ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఎగ్గు మునక్కాయ పులుసు చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో ఎగ్స్ వేస్తున్నాను. మనం కొంచెం వేయించుకుందాము. ఎగ్ వేయించుకుంటే బాగుంటుంది, తింటుంటే మెత్తగా లేకోకుండా కొంచెం డ్రైగా ఉంటుంది. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అలా వేస్తే చాలండి, మరీ డ్రైగా కాకుండా కొంచెం లైట్గా. మనం కర్రీ వేసుకున్నప్పుడు తింటుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా లేకోకుండా కొంచెం డ్రైగా మనకి ఉంటే బాగుంటుందని మీ ఆప్షన్ అండి. ఇది అది చాలండి, మనకు అయింది. ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుందని నేను వేయించాను. మనకి ఈ ఆయిల్లోనే పోపు గింజలు, జీలకర్ర, మినపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక హాఫ్ ఆనియన్స్ వేసుకున్నా. తర్వాత 2-3 పచ్చిమిర్చి, ఇవి కొంచెం మగ్గనిద్దాము. వేగినాయి. మనం కరివేపాకు, సాల్ట్, నేను టమాటా ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నానండి. ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకొని, నేను చింతపండు పులుసు కూడా గుజ్జు తీసుకున్నాను, ఇది కూడా వేసుకున్నాను. కొంచెం మరగనిద్దాము. చింతపండు మరిగింది కదండి మనకి పులుసు. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము. రుచికి తగ్గిపోయిన కారం నేను 1.5 స్పూన్ వేసాను. నాకు సరిపోతుందండి కారము. తర్వాత వచ్చేసి నేను 2 మునక్కాయలు హాఫ్ బాయిల్ చేసుకున్నాను, దీంట్లో వేసేస్తున్నా. ఆ పులుసు కొంచెం దీనికి పట్టనిద్దాము. మునక్కాయ కూడా పులుసులో బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము ఎగ్గు హాఫ్ బాయిల్ చేసుకున్న ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో వేసేస్తున్నాను. మనకి రెడీ అయిందండి మునక్కాయ ఎగ్గు పులుసు. ఇదండి, ఈ విధంగా పులుసు కాబట్టి కొంచెం పులుసు ఉంచుకుంటే మనకు బాగుంటుందండి, తినేదానికి కూడా బాగుంటుంది. 1-2 నిమిషాలు మనం మగ్గనిద్దాము. ఎగ్గు కూడా పట్టేస్తారు.
ఎగ్ మన కర్రీ రెడీ అయిందండి. దింపేసేద్దాము. ఇది కనిపిస్తుందండి ఎగ్గు మునక్కాయ పులుసు. ఈ విధంగా ట్రై చేయకపోతే ఇంకా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు పులుసు ఇంకా తగ్గాలనుకుంటే ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మాత్రం మనము స్టవ్ మీద ఉంచామంటే పులుసు కొంచెం దగ్గరికి వస్తుంది. నాకు ఈ విధంగా వస్తుందండి. నేను అన్ని ఆనియన్స్ టమాటా ఎందుకు మిక్సీ పట్టేస్తానంటే కొంతమందికి ఇష్టం ఉండదండి, పీసులు తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని నేనేం చేస్తానంటే ఇట్లా గ్రేవీ కూడా వస్తుంది అన్నట్టు ఏ విధంగా మిక్సీ బట్టి వేసేస్తాను. ఓకేనండి, బాయ్.